ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులకు, నిపుణులకు, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులకు, మహిళా సోదరీమణులకు, సాంకేతిక నిపుణులకు, సైబర్ సైనికులకు, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఇవాళ ఎవరి పేరు చెప్తే తెలుగువాడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందో, ఎవరి పేరు చెప్తే సైబరాబాద్ నగరం గుర్తుకు వస్తుందో, ఎవరి పేరు చెప్తే పరిపాలనా దక్షునిగా ప్రపంచం మొత్తం కీర్తించబడుతుందో, ఎవరి పేరు చెప్తే విజనరీ లీడర్గా విజన్ 2020 గుర్తుకు వస్తుందో, ఎవరి పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం ఒకేలాగా నడిచిపోతుందో ఆ పేరే నారా చంద్రబాబు నాయుడు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను మణికొండలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. పసుపు జెండాలు, పసుపు తోరణాలు, బాజా భజంత్రీల చేత అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైనటువంటి ఏప్రిల్ మాసంలో జన్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే, పవిత్రమైన ఈ మాసంలో అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగజీవన్ రామ్ ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు. కుల నిర్మూలనకై ఉద్యమించినటువంటి జ్యోతిరావు పూలే ఏప్రిల్ మాసంలోనే జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. ఇలా సాంఘిక దురాచారాలను రూపుమాపడం కోసం ఉద్యమించినటువంటి కందుకూరి వీరేశలింగం గారు కూడా ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఏప్రిల్ మాసంలోనే జన్మించాడని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తేదీన జన్మించి ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, ఎకానమిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా అపారమైనటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చరిత్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఈ వయసులో కూడా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారివి ఇవాళ గ్రాస్ రూట్స్ పాలిటిక్స్ తప్ప పారాచూట్ రాజకీయాలు కాదు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ప్రజల క్షేమం కోసం పనిచేసినటువంటి నేత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే గంటల తరబడి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చేయగలడు, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్ని మెప్పించగలడు. అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్ము మన యువతకు ఇచ్చేటువంటి ప్లాన్ చేయగలిగేటువంటి సామర్థ్యత నారా చంద్రబాబు నాయుడు గారిది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండి ప్రజల్ని కంటికి రెప్పోలు కాపాడినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందుకనే అలసిపోవచ్చు మనిషి బ్రతుకు వేటలో, మర మనిషి ఆగిపోవచ్చు తోపులాటలో, విమానాలు తుఫానులో ఎగరకపోవచ్చు, అన్ని పనులు ఒకరే చేయకపోవచ్చు, కానీ అలసిపోని మనిషే ఉంటే ఈ లోకంలో, అరిగిపోని మనిషే ఉంటే చేతి వృత్తిలో, విమానాలు తుఫానులో ఎగరగలిగితే, అన్నీ ఒకే పనులు ఒకరే చేయగలిగితే అది 8వ వింత. ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల కోసం అనునిత్యం కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హెల్త్లా, ఎడ్యుకేషన్లా, ఇన్ఫర్మేషన్లా, ఇరిగేషన్లా, డెడికేషన్లా, డెవలప్మెంట్లా, హైటెక్లల్లా, హైలైట్లల్లా, సక్సెస్లల్లా, సబ్సిడీలల్లా, ఇంటర్నెట్లల్లా, పంపు సెట్లల్లా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెడితే జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, చైతన్యం, దీపం, ఆదరణ, రోషిణి వంటి పథకాలను పెట్టి ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో అత్యధిక సంక్షేమ పథకాలను పెట్టి పేదవాడి కోసం కృషి చేసినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం ప్రజల కోసం ఉన్నటువంటి నాయకుడు, ప్రజానాయకుడు. ఆ చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు కలకాలం ఉండాలి.
ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరితోటి విజ్ఞప్తి ఏంటంటే, అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా ముక్కోడి నిర్బంధాలను ఎదిరించి పోలీసు వలయాలను ఛేదించి బాబుకు బాసటగా నిలిచి బాబు గారికి అండగా నిలబడ్డటువంటి చరిత్ర ఈ మణికొంట ప్రాంత వాసులది. కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, ఎందరో మహనీయులు అనుక్షణం చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతం అయింది, ఇంకా మీటింగ్లు కొనసాగిస్తే కింద ఫైటింగ్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందుకనే చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ లీడర్గా తాను జీవితకాలం తమ అనుచరుడిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో తాను అనుసరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.